విభక్తులు ప్రత్యయాలు గురించి చెప్తాము. హే, ఒక వాక్యంలోని పదాల మధ్య అర్థవంతమైన సంబంధాన్ని ఏర్పరచడానికి వాడే అక్షరాలను లేదా పదాలను ప్రత్యయాలు అంటారు. ప్రత్యయాలకి గల పేర్లని విభక్తులు అంటారు. అర్థం అవ్వలే. ఉండు, చిన్న చిన్న ఉదాహరణలు ఇస్తాము. అప్పుడు నీకే అర్థం అవుతుంది. నదు డాష్ ప్రాణకోటి డాష్ జీవనాధారం. ఈ వాక్యంలో ఏ పదాలు పెడితే బాగుంటుందో చూద్దామా? నాదులు. రెండోది కోడి చెప్పు మరి. ప్రాణకోటికి ఇదిగో ఇలా ఈ వాక్యంలో మనం వాడిన పదాలనే ప్రత్యయాలు అంటారు. ఇంకో ఉదాహరణ కూడా చూద్దామా? అలాగే. రావణు డాష్ శివుని డాష్ తపస్సు చేశాడు. ఇందులో ఏమి పదాలు పెడితే బాగుంటుందో చూద్దామా? రావణుడు శివుణ్ణి ఏం పదం పెడితే బాగుంటుంది ఇక్కడ? మీలో ఎవరైనా చెప్తారా? అవును గురించి ఇక్కడ సరిపోతుంది. ఇంకో ఉదాహరణ కూడా చూద్దామా? లంక డాష్ హనుమంతు డాష్ సీత పెరిగెను. ఇది చెప్పు చూద్దాం. లంకలో హనుమంతుడు సీత ఏం పెరిగితే సరిపోతుంది? వీళ్ళు ఎవరైనా చెప్తారా? అవును గురించి ఇక్కడ సరిపోతుంది. ఇది చెప్పుకో చూద్దాం. కోపం డాష్ స్నేహం చెడిపోతుంది. ఇందులో ఏమి పదాలు పెడితే బాగుంటుందో చెప్పు. నాకు తెలుసు. కోపం వలన స్నేహం చెడిపోతుంది. ఇలా మనకు 8 విభక్తులు ఉన్నాయి. 8 విభక్తుల. దుము బోలు ప్రథమ విభక్తి. నిన్ను నన్ను కుర్చీ గురించి ద్వితీయ విభక్తి. చేతన్ చేన్ తోడన్ తోన్ తృతీయ విభక్తి. కొరకోకై చతుర్థి విభక్తి. వలన కంటెంట్ పెట్టి పశ్చిమ విభక్తి. కిన్కున్ యొక్కలో లోపల షష్ఠి విభక్తి. అందున్ నన్ సప్తమి విభక్తి. ఓయ్ ఓరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి. భలే నాకు చక్కగా అర్థమయ్యే. ఇప్పుడు మీరు కూడా నేర్చుకోవాలని అనుకుంటున్నారా? అయితే